నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అనూప్ గారు. హలో అండి అనూప్ గారు. నమస్తే అండి అనూప్ గారు. జనరల్గా మనం సినిమాల్లో కొంచెము థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నప్పుడు, లేకపోతే ఈ స్మగ్లింగ్ సంబంధించి ఇలా రకరకాల కథనాల్లో ఒక ఆసక్తికరమైన డ్రామా పెడుతూ ఉంటారు డైరెక్టర్స్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తెలంగాణలో కవిత గారి ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా అలాంటి ఒక డ్రామా లాగే కనిపిస్తూ ఉంది. తన ఫోన్లు పగలగొట్టారని తనే చెప్తారు, పగలగొట్టాల్సిన అవసరం ఏది, ఇవిగో నా ఫోన్లను తనే చూపిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సుకేష్తో మాట్లాడిన చాట్ ఒకటి బయటకు వచ్చింది. అందులో రకరకాల కోడ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నీకు ఇన్ని కేజీల నెయ్యి అందిందా అంటూ. నిజంగానే నెయ్యి ఇచ్చారా ఏంటది? నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిది ఎట్లుంది అని అంటే మీరు ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కోట్లని నెయ్యితో పోల్చిరు, కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడిరు. ఏకే అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారిని, లేకపోతే సిసోడియా గారిని, ఎవరెవరికి ఏమేమి డబ్బులు ఇచ్చారో కూలంకుషంగా మొత్తం ఆ చాట్లో ఉన్నది. ఇప్పుడు సుకేష్ గారు ఎక్కడ ఉన్నారండి? తీహార్ జైల్లో ఉన్నారు. చాట్లు బయట ఎవరు పెట్టారండి? వాళ్ళ అడ్వకేట్ గారు పెట్టారు. ఒక విషయం, సుకేష్ గారి చాట్లు బయట పడ్డాయి అని చెప్పి కల్వకుంట్ల కవిత గారికి తెలిసిన తర్వాతనే కదా నిన్న ట్విట్టర్లో వచ్చేసి నా కాలు ఇరిగింది, నేను 3 వారాల దాకా బెడ్ రెస్ట్ మీద ఉన్న, బయటికి రానని చెప్పి చెప్పింది అని అంటే ఎంత పెద్ద డ్రామా మీరు ఆలోచించాలి. ఇప్పుడే కాలు ఇరుగుతుంది, ఇప్పుడే అంటే ఈడీ మళ్ళొక్కసారి ఆమె దగ్గరికి రావద్దు, ఈ చాట్లు బయటపడ్డాయి కాబట్టి నేను ఇంట్లో బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఇప్పుడు ఈడీ గాని వచ్చి ఆమెను విచారణ చేస్తే కాలు ఇడిగిన తెలంగాణ ఆడపడుచును కూడా మీరు విచారిస్తారా అని చెప్పి మళ్ళీ ఒకసారి డ్రామా క్రియేట్ చేయాలి. నిజంగా వీళ్ళే డ్రామా క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజలు అందరూ నా వైపే ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, తెలంగాణ ప్రజలు నేను అనేది ఏంటంటే ఇట్స్ ఏ పర్సనల్ ఇష్యూ ఆఫ్ కల్వకుంట్ల కవిత. దే వేర్ నోవేర్ రిలేటెడ్ టు తెలంగాణ. నువ్వు సొంతంగా నెయ్యి తీసుకున్నావు అంటే ఇన్ని కోట్లు తీసుకున్నావు, నీ నెయ్యి నువ్వు తింటున్నావు, నీ నెయ్యి పక్కనకి ఎడుతున్నావా అమ్మా నువ్వు? అంత గాల్ సైడ్స్ కొంచెం కొన్ని కిలోల నెయ్యి ప్రగతి భవన్కి పంపించిండొచ్చు. నేను అనేది ఏంటంటే తెలంగాణకి ఆపాదించడం పెద్ద దురదృష్టకరం. ఇప్పుడు కవిత గారు ఫస్ట్ ఏమన్నారు, అన్ని ఫోన్లు నేనెందుకు సంబంధిస్తే అన్ని లక్షలు నా దగ్గర ఊకే ఉన్నాయా, నా దగ్గర ఎక్కడ పైసలు వచ్చినాయన్నారు. ఆల్ ఆఫ్ ద సడన్ 10 ఫోన్లు తీసుకుపోయి 2 ప్యాకెట్లో చూపించారు. నేను ఒకటే విషయం అడుగుతా స్వర్ణ గారు, ఫస్ట్ ధ్వంసం చేసేసినారని చెప్పి వీళ్ళు ఈడి వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఫోన్లు నేను అసలు వాడలేదని చెప్పి కవిత గారు చెప్పారు. మీరు నేను చెప్పుకోవడం కాదు, టీవీ ముందర వచ్చి సాక్షాత్తు చేసింది. మళ్ళీ 10 ఫోన్లు తెచ్చి ఏదో స్టిక్కర్ నెంబర్ లేసి ఐఎంఈ నెంబర్ లేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నేను అడుగుతాను, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత జెన్యునా కాదో కూడా గడ తెలుస్తాయి. అవును, నువ్వు తప్పే చేయనప్పుడు నువ్వు ఈడి దాకా ఫోన్ కూడా అవసరం ఏముంది? నువ్వు తప్పే చేయనప్పుడు నీ చార్ట్ ఎట్లు వచ్చినాయి? ఇప్పుడు నువ్వు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆ స్టేట్మెంటు నన్ను ఒత్తిడి వల్ల ఇచ్చాము అని చెప్పి కొందరు చేంజ్ చేయొచ్చు. కానీ మీరు టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతుందో, డిజిటల్ ఎవిడెన్స్ ఏదైతుందో, అంటే ఐపీ అడ్రసెస్ ద్వారా, లేకపోతే మీరు ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ కానీ వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, డిజిటల్, దీనైతే మీరు మార్చలేరు కదండి. మీరు ఎంత చార్ట్ చెక్కింగ్ చేసినా కూడా మీరు మార్చలేరు కదా. అంటే ఈమె వలలో ఇరుక్కపోయింది. ఇప్పుడు సుకేష్ చాట్ సంభాషణ బయటికి రాగానే మరొక్కసారి నేను ఎక్కడ అరెస్ట్ అవుతాను, మళ్ళీ తెలంగాణ రాజకీయాలు అతలకుతలం అయితే అని చెప్పి ఈ కాలు విరిగిపోయింది, నేను 3 వారాల దాకా బెడ్ రెస్ట్ ఉన్నాను, కవిత ఆఫీస్ విల్ బి అటాచ్ టు అని చెప్పి ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది. ఎందుకు పెట్టిందంటే దానికి కారణం ఇదే. ఆ రోజు మమతా బెనర్జీ గారు కేలా హోబీ అని చెప్పి కాలు ఎరగొట్టుకుని అయితే పట్టి కట్టుకొని ఎలక్షన్ల క్యాంపెయిన్లో తిరిగిర్రో, ఇది కూడా అదే రాజకీయ స్టంట్ తప్ప ఆడ వేరే మాటనే లేదు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కూతురు అయ్యుండి కోడ్ లాంగ్వేజెస్ ఇప్పుడు బయటకు వస్తే ప్రజలు ఏమంటారంటారు మీరు? ఆమె నా చాటే కాదంటది, ఏం చేసేది ఉంది? నా చాటే కాదంటది, అసలు నేను మాట్లాడలే అంటది. అప్పుడు ఫోన్లు నావి కాదన్నది, ఇప్పుడు చాట్లు నావి కాదంటది. రేపు పట్టుడు పడ్డ తర్వాత కూడా విత్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ నన్ను ఇరికిచ్చిరు బీజేపీ వాళ్ళు అని అంటది. మాటలు నేర్చిన చిలుక ఉసుకో అంటే డిస్కో అన్నదంట స్వర్ణ గారు. ఎన్నైనా చెప్తారు, నరం లేని నాలుకే ఏం పోయేది ఉంది? మీరు ఒక విషయం చిన్నగా ఆలోచించాలి. ఎన్ని కిలోల నెయ్యి ప్రగతి భవన్లు ఉంటే, ఎన్ని కిలోల నెయ్యి మీ ఢిల్లీలో ఉంటే, ప్రతిపక్ష పార్టీలకు అందరికీ నేను చెప్పినట్టేనండి నీకు మొత్తం నేను ఫండింగ్ ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అన్నదంటే మీరు ఆలోచించాలి ఎంత దాపెట్టిరు అని చెప్పి. ప్రతి ఒక్క పార్టీకి మీరే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కదండి, ట్రీట్ మీ యాజ్ ఎ చైర్మన్ ఫర్ అపోజిషన్ పార్టీ, ఐ విల్ గివ్ యూ ద బడ్జెట్ అని చెప్పి. ఈ 5 లక్షల కోట్ల అప్పు ఎడికైనా అనుకున్నారు.
ఆ సర్ప్లస్ బడ్జెట్ మొత్తం కాళేశ్వరం రూపంలో, లిక్కర్ రూపంలో, ఇవన్నీ రూపంలో వీళ్ళు ఏం చేయాలంటే ఆ పాలు చిలికి నెయ్యి ఎట్లయితే చేస్తారో వీళ్ళు ఇవన్నీ డబ్బులు చిలికి నెయ్యి తయారు చేస్తారు అనమాట. ఆ నెయ్యి అంటే ఏంటంటే డబ్బులు. పాపం నిజంగానే నెయ్యేమో అనుకుందాం. నెయ్యి ఏంటంటే డబ్బులు అనమాట. అంటే కాళేశ్వరంలో ఇట్లా సలుకుతే ఆ నీళ్ళనంటే కొంచెం నెయ్యి వచ్చింది, డబ్బులు. లిక్కర్ స్కామ్లో ఇట్లా పెట్టి ఇట్లా అంటే కొంచెం నెయ్యి వచ్చింది, ఆ డబ్బులు. ఇవన్నీ డబ్బులు నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని మేము ఢీ కొట్టాలి అని అంటే ఇతర పార్టీలకు మేము ఇవ్వాలి, వేరే ప్రాంతీయ పార్టీలకు మేము ఇవ్వాలి, మేము మా రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక దురుద్దేశంతో ఇదంతా చేస్తున్న డ్రామా. లేకపోతే సర్ప్లస్ బడ్జెట్లో ఉన్న స్టేటు 5 లక్షల కోట్ల అప్పులకు పోయింది అని అంటే దానికి బాధ్యులు ఎవరండి? 8 సంవత్సరాలు. ఇది బయట పెట్టింది కూడా ఎవరో కాదు కదా, లాయరే కదా బయట పెట్టారు. నేను అదే అంటున్నాండి. ఇప్పుడు ఎవరైతే ఇచ్చిన క్యాండిడేట్ ఈజ్ ఆల్రెడీ అక్యూజ్డ్, ఇవి ఆల్రెడీ ఇన్ తిహార్ జైల్. వాళ్ళ లాయర్ బయట పెట్టేసేసి వాళ్ళ క్లయింట్కి న్యాయం చేయలేగో మా క్లయింట్ని వీళ్ళు వాడుకున్నారు, మా క్లయింట్ని వీళ్ళు ఇరికిచ్చారు అని చెప్పేసి యూ వాంట్ టు ప్రూఫ్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద సుకేష్ హూ ఈస్ స్పెండింగ్ ఇన్ ద తిహార్ జైల్. సో సుకేష్ గారు ఒక్కొక్క ప్రూఫ్ బయటకి ఇస్తారు. ఈరోజు సుకేష్ పెట్టిండంటే రేపు ఇంకోటి పెడతాడు. కానీ తప్పించుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయ్యే ఛాన్స్ లేదు. అసలు మీరు ఇన్వాల్వ్ లేకపోతే స్వర్ణ గారు నేను అడుగుతున్నాను, అసలు మీకు సుకేష్ ఎవరో తెలియదు అంటారు. మొన్నటిదాకా అసలు లిక్కర్ స్కామ్ ఏందో నాకు తెలియదు అన్నారు. మొన్నటిదాకా అసలు ఆ ఫోన్లు ఎందుకు బలగొడతా, నేను ఎందుకు బలగొడతా, నాకు పిచ్చా అన్నారు. మీరే ఫోన్లు తీసుకుపోయి ఇచ్చారు, మీరే నన్ను అట్లా చేసిర్రు అని అంటారు. అసలు నాకు ఎవరో నయ్యర్ తెలియదు అన్నారు, నాకు ఎవరో రామచంద్ర పిల్లయ్య తెలియదు అని అన్నారు. దాని తర్వాత ఇప్పుడు సుకేష్ తెలియదు అని అంటున్నారు. మళ్ళీ ఫోన్లు మీరే ఇచ్చారు, సంభాషణలు మీ దానికైనా వస్తున్నాయి. అంటే చుట్టుదీరికి మళ్ళీ మీ వాకిలి కాడికే చేరిందా లేదా? నేను అనేది ఏంటంటే దాగితే దాగేది కాదు దొంగతనం. మీరు తప్పు చేయనప్పుడు మీ పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయి? సో అండ్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మంది బాల్బలంతో వెళ్తున్నారనే విమర్శ కూడా ఉండింది. మహిళలు ఎవరైతే ఉన్నారో మా తెలంగాణ జాగృతి తల్లిగా చూస్తూ తన కవిత గారిని ఒకవేళ కనుక అరెస్టు చేస్తే ఒప్పుకునేది లేదు, మేము ప్రాణత్యాగాలకైనా సిద్ధమంటూ కూడా తోలుకుపోతున్నారు కదా వాళ్ళను. ఇప్పుడు తెలంగాణ జాగృతి సిస్టమ్ అనేది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కిందనే వీళ్ళు ఒక ఫౌండేషన్ కిందనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి నడిపారు, బతుకమ్మలు చేశారు. ఎందుకు గత 3 సంవత్సరాల నుంచి మీరు చేయట్లేరు? నేను అడుగుతున్న స్వర్ణ గారు, ఆద్య టీవీ ద్వారా ఎందుకు చేయట్లేరు మీరు? అవును, బతుకమ్మ ఎందుకు ఎత్తలేరు అంటే బతుకమ్మ నుంచి బీడి సీసాలు ఎందుకు ఎత్తుకుంటారు అని అడుగుతున్నా నేను. చెయ్యలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఒకలా బిహేవ్ చేశారు, ఒక ఎత్తు చేశారు. ఒకసారి రాష్ట్రం వచ్చిన తర్వాత నెమ్మదిగా ప్రతిదాన్ని వీళ్లే వెనక పెట్టుకుంటున్నారు. మా సంస్కృతి, మా సాంప్రదాయం ప్రపంచం అంతటికీ తెలియాలని చెప్పిన తెలంగాణకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను వీళ్లే వెనక్కి నెడుతున్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అది వాస్తవమే కదా, మీరు ఎందుకు చేయలేరు? మీరు ఇప్పుడు తెలంగాణ జాగృతి గత 3 సంవత్సరాల నుంచి మొత్తం అబ్సల్యూట్లీ గ్రౌండెడ్, నథింగ్ యాక్టివ్. దాని తర్వాత ఇప్పుడు ఏమన్నారు? తెలంగాణ జాగృతిని తీసుకుపోయి భారత జాగృతి అన్నారు. 5,000 మందిని తెలంగాణ నుంచి ఫ్లైట్లు, ట్రైన్లు బుక్ చేసేసి తీసుకెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? 5,000 మంది నాండి. మీరు పోయినప్పుడల్లా రాష్ట్ర మంత్రులు క్యాబినెట్ ఇచ్చిపెట్టి, రాష్ట్ర మహిళా మంత్రులు క్యాబినెట్ ఇచ్చిపెట్టి, క్యాబినెట్ మీటింగ్ సైతం పక్కకెట్టి మీ ఎంబడి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నా నేను. నీకు నెయ్యి తిన్నది మీరు, నెయ్యి కలుపుకున్నది మీరు, నెయ్యి తెచ్చుకున్నది మీరు. వీళ్ళకేం సంబంధం అంటే వీళ్ళు ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణలో వేరే ఏ ఇష్యూ లేదా? టీఎస్పీఎస్సీ లీక్ ఒక సైడ్ పోతున్నది. 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడి ఒక్కొక్కరు అహోరాత్రులు ఏడ్చుకొని ఒక లైబ్రరీ ముందో లేకపోతే ఒక పార్క్ ముందో ప్యాడ్లు కొనుక్కొని సెకండ్ హ్యాండ్ బుక్కులు కొనుక్కొని చదువుకున్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు బలిదానానికి మీరు ఈరోజు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మీరు చదివి వేస్ట్ అని చెప్పేసేసి ఏజ్లు బారైపోయి ఏ గప్చుప్ బండిల్లో, ఏ స్విగ్గీలను, ఏ జొమాటోలను డెలివరీ బాయ్గా వెళ్తున్నారండి. చదువులో తల్లిని నమ్ముకున్న విద్యార్థులు. ఇప్పుడు ఒక కాన్ఫిడెన్షియల్ కోడ్ అనేది ఇట్ విల్ బి అండర్ ద వన్ ఐఏఎస్ ఆఫీసర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ తాను ఉంటుందండి. ఆ కాన్ఫిడెన్షియల్ కోడ్ మీ దగ్గర ఉండేది పోయి ఒక మీ ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ అంటారో ఆమె తానికి ఎట్లొచ్చింది, ఆమె డైరీ వెనకాల ఎట్లా రాసింది, ఆమె దాని నుంచి ఎట్లా లీక్ అయింది, దీని గురించి అడిగితే ఎవ్వరు మాట్లాడండి. ఏమనంటే 10th క్లాస్ హిందీ పేపర్ లీకు, తెలుగు పేపర్ లీక్ కాడికి వెళ్ళిపోతారు. అంటే మీకు అర్థమైంది అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఏ రేంజ్లో ఉంది తెలంగాణలో. ఈ రోజు రేపు కవిత అరెస్ట్ తప్పదు అంటూ వార్తలు వస్తున్నాయి కదా, మీరేం చెప్తారు? అంటే నేరం చేస్తే పక్కా అరెస్ట్ అవుతుందండి. నేరం చేసిందని చెప్పి భావిస్తే 100% అరెస్ట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అంటే ఇది వెన్నెతో పెట్టిన విద్య.
నెయ్యి తీసుకుంటారు, వెన తింటారు. వీళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఏ టైంలోనన్నా ఎటన్నది వీళ్ళు తిరుగుతారు. వీళ్ళకి ఏంటంటే డబ్బు అహంకారం అనేది నెత్తి మీదకి ఎక్కినది. మేము డబ్బుతోని ఏదన్నా చేయగలుగుతాం అనుకుంటారు, కానీ అదే డబ్బే పరమార్థం అయితే ముఖేష్ అంబానీ ప్రధాని ఉంటుండే, నరేంద్ర మోదీ గారు ఉండకుంటుండే. అదే డబ్బే ప్రధానం అయితే. సో డబ్బుతోని ఏది కొనలేదనేది వీళ్ళు ఒకటి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.